కథలు రాస్తాను. కథలు రాస్తాను నేను. ఆ అభిలాష కూడా నాకు ఉంది, మక్కువ ఉంది నాకు. అయితే నాకు వచ్చినప్పుడు కోరుకుండేది, అదే నేను కూడా ఒక మంచి కథ రాయాలి, నేను ఒక దర్శకత్వం వహించాలి, నేను ఈ విధంగా పిక్చర్ని తీసుకెళ్ళాలని. ఇప్పటిదాకా నా అభిమానులకి నేను మంచి మంచి వంటలన్నీ చూపించాను కదా. కానీ ఇప్పుడు నా లోపల ఏముందంటే, నా అభిమానులందరికీ కూడా ఒక మంచి మంచి కథాంశాన్ని కుటుంబం అందరూ కలిసి చక్కగా కుటుంబ నేపథ్యంతో, అరే ఇది మనం గతంలో మన వాళ్ళు ఇలా ఉండేవారు, ఇప్పుడు మనం చాలా నాళ్ళ తర్వాత ఇలా చూస్తున్నాం కదా, ఇది కదా ఒకప్పుడు మన వాళ్ళు ఉండేవారని అంశాలు చూపించాలని మనసులో కుతూహలపడుతూ ఉండేవాడిని. అప్పట్లో నాకు ఏ విధంగా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలో తెలిసింది కాదు. కానీ ఇప్పుడు నాకు అడుగు పెట్టే అవకాశం నాకు భగవంతుడు నాకు కల్పించాడు. అభిమానుల ఆదరణ, నా గురుదేవుల యొక్క అనుగ్రహం, పెద్దల ఆశీర్వచనం, మీ అందరి ప్రోత్సాహం చేత నేను రంగంలోకి అడుగు పెట్టాను. ఇప్పుడు నేను అనుకున్న సంకల్పం నడవడానికి ఒక అవకాశం ఉందన్నమాట. ఈ ప్రపంచంలోకి, ఈ సినిమా ప్రపంచంలోకి వచ్చి మంచి మంచి పాత్రలు చేస్తున్నప్పుడు కాస్త వంటలు చేసి పెట్టడానికి నాకు కొంచెం అవకాశం తక్కువైందన్నమాట. మాత్రం వాస్తవమే. కానీ నేల విడిచి ఎప్పుడు సాము చేయం కదా. తప్పకుండా నేను ఎప్పుడు కూడా ఆ వంటలు మరింత చేస్తాను. నేను ఎన్ని రోజులైతే ఈ వంటల మాధ్యమం ద్వారా నేను ప్రజలందరికీ వంటలు నేను అందించలేకపోయాను, మళ్ళీ కాస్త షూటింగ్లు అవి అయిపోయిన వెంటనే మళ్ళీ మంచి మంచి కథాంశాలతో పాటు మంచి మంచి వంటలు కూడా నేను చేసి చూపిస్తాను. నేను ఒకవేళ భగవంతుడు అనుగ్రహించి నేను తారాగణంగా ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా నేను ఏ మాధ్యమం ద్వారా ఇంతమందికి చేరువయ్యానో ఆ మాధ్యమాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఎప్పుడు నేను మంచి మంచి వంటలు చేస్తూ ఉంటాను, సునాయాసంగా తయారు చేస్తాను. నా కోరిక అదే. ఎందుకంటే నేను చాలా కడు పేదరికాన్ని అనుభవించాను. ఈ పూట ఎలా గడుస్తుంది, ఈ పూట ఎలా గడుస్తుందన్న కడు పేదరికాన్ని అనుభవించాను. మా అమ్మగారి నైపుణ్యం చేత ఆవిడ చాలా చాకచక్యంగా వంట చేసి లేనిరికాన్ని ఆవిడ కనబరిచేది కాదు, రాజరికాన్నే చూపించేది తినే విషయంలో మటుక్కి. ఇప్పటికీ గుంభనంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. సొంతళ్ళు ఉన్నాయి కదా అంటారు, గోడ పీక్కు తింటామని చెప్పండి. సొంతళ్ళు ఉన్నంత మాత్రం గోడ పీక్కు తినం కదండి. లోపల ఏం తింటున్నారో, ఎలా బతుకుతున్నారో ఎవరికి తెలియదు. అనుభవించి వచ్చిన వాడిని కనుక నాకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈరోజు నేను తిన్నది రాజభోజనం. సరుకు చౌకబారుగా కొనుక్కోవచ్చు, కానీ తినేటప్పుడు మాత్రం రాజరికం ఉండాలి. ఆ రాజరికంతో పచ్చడి అన్నం తిన్నా చాలు కదా. అలాగ అందరూ కూడా తినాలి, సునాయాసంగా తినాలి అనేటటువంటి ఆలోచన ఉన్నది. అందుకే నేను నా వంటలన్నీ కూడా చాలా సునాయాసంగా ఉంటాయి. ఉప్పుతో 9 నెలవారీ సరుకులు ఏ విధంగా వేసుకుంటాము, నెలవారీ కిరాణాలు ఏముంటాయి, వాటితోనే మన అద్భుతాలు సృష్టించవచ్చు. దంతసీర ఉండాలి కదా, ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అసలు వెజిటేరియన్తో కూడా ఇంత చక్కటి బాడీని మనం మెయింటైన్ చేయొచ్చు, ఇంత మస్కులర్ బాడీని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు మీరు. ఖచ్చితంగా అది చెప్పాలనే నేను నా వ్యాయామ కళాశాలలో ఉండే వీడియోలు పెట్టాను. ఎందుకు పెట్టానంటే, ఆరోగ్యాన్ని, శరీరాన్ని కాపాడుకోవాలండి. ఆరోగ్యాన్ని నేను నా 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను రన్నింగ్ చేసేవాడిని అండి. నాకు ఒక కోరిక ఉండేదండి చిన్నప్పుడు, ఇంకప్పుడు అది నెరవేరదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు పెద్ద కోరిక అండి. మీకు క్యారెక్టర్ వస్తుంది, ఆగండి. ఆ విధంగా వచ్చిన సంతృప్తి పడతాను. డెఫినెట్గా వస్తుంది, మీకు డౌటే లేదు అందులో, డౌట్ లేదు. నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు చాలా కోరిక అండి. మిలిటరీలోకి వెళ్ళిపోవాలని చాలా కోరిక ఉండేదండి, చాలా కోరిక ఉండేది. ఏం పరుగులు పెట్టామని తెలుసా అండి, 16 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో వ్యాయామానికి వెళ్ళిపోయాను అనమాట. సెలెక్ట్ అయిపోయాను. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల నేను అనుకున్న వైపు వెళ్ళలేకపోయాను. ఇదే కాదు, ఏది మనం అనుకున్నట్టు జరగదు. మనం ప్రారంభంలో చెప్పినట్టు ఏది మనం అనుకున్నట్టు జరగదమ్మా, జరగదు. కానీ రాజీపడి జీవితాన్ని గడిపించాలి, అంతే. గడపకపోతే కుదరదు. కానీ ఇప్పుడు చూడండి, నాకు ఈ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం కోల్పోయానో, ఆ సినిమా ప్రపంచం, ఆ కళ ఏదైతే కోల్పోయానో, ఇప్పుడు నన్ను వరించుకు రావడం నిజంగా సంతృప్తిగా ఉందన్నమాట కదండి. కానీ అప్పుడు అది మిస్ అయినా మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మీకు అదంతా తిరిగి రావడం అనేది, ఇది కదా రాసి పెట్టడం అంటే అనిపించింది. అవునండి, అవును, నిజంగా చాలా సంతృప్తి పడుతున్నా. నేను అప్పుడు కోల్పోయాను, ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత, ఇంత ఇది వచ్చిన తర్వాత వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మీలాగా ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను అనుకున్నా, ఏదైనా భగవంతుడు అనుగ్రహించి మంచి పోలీస్ క్యారెక్టర్, మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వస్తే అందులో మనం చేసి చూపించాలి. మీరు ఒక చిన్న క్యారెక్టర్, మన ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి, మీరు ఎలాగో నిర్మలమ్మ గారిది, జానకమ్మ గారిది చేసినట్టు అది కూడా ఒకటి వేసి పెట్టేశారనుకోండి, ఆ క్యారెక్టర్లో మీరు ఎలా ఉంటారో ప్రజలందరికీ తెలుస్తుంది. సో ప్రపంచానికి తెలిసినప్పుడు, ఓ ఈయన ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇందులో చూడాల్సిందే అని వాళ్ళ మనసుల్లో మీరు పడతారండి. తప్పకుండా, అది తప్పకుండా చేస్తాను. అలాగే నాకు విలన్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం నాకు.
ఒక తండ్రి క్యారెక్టర్స్ అంటే ఇష్టం. ఇప్పుడు తమిళ మాధ్యమంలో కూడా ఒక తండ్రి క్యారెక్టర్స్ రావడానికి అవకాశం వచ్చింది. ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు వాళ్ళు. తమిళ ఛానల్లో కూడా నేను ఒక తండ్రిగా చేయడానికి ఒక అవకాశం వచ్చిందనమాట. కానీ మీరు బేసిక్గా తెలుగువారే కదండి? పక్క 100 అణాల నేను తెలుగువాడిని. తమిళ ఎలా తెలియం? తమిళ్ వచ్చి నేను చిన్నతనంలో నేను ఎక్కువ మసిలాను అక్కడ. తమిళనాడు పాళని, తంజావూరు, కుంభకోణం ఈ ప్రాంతంలో నేను మసలడం జరిగింది. నాన్నగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళ? కాదు, నేను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పరంగా ఎక్కువ తిరిగాను. మా కులదేవం వచ్చి పైణియప్పన్ సుబ్రహ్మణ్య స్వామి. మా అన్నగారు, మా పెద్దన్నగారు యాత్రలు తీసుకెళ్తూ ఉండేవారు మమ్మల్ని. ఆ వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు అక్కడ చాలా మురుగర్ అంటే ఇది కదా, ఇంత బాగా ఆరాధన ఉంది కదా, మనకు అక్కడ లేదు, ఇక్కడ మనం కోల్పోతున్నాం అనే బాధ వచ్చి తరచూ వెళుతూ ఉండేవాడిని. ఆ వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండిపోతూ ఉండేవాడిని. ఉండిపోయినప్పుడల్లా అక్కడ అంశాలు తెలుసుకుంటూ వచ్చేవాడిని. చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయాన్ని తొందరగా తెలుసుకుంటాను. రేపటికి వాయిదా వేయడం నాకు ఇష్టం ఉండదు. వాయిదా వేయడం అనేది నాకు అసలు సుతరాం ఇష్టం ఉండదు. అది తొందరగా నేర్చుకోవాలి. నేను నేర్చుకునే వ్యక్తి అవతల వ్యక్తి నాకు మరణాడు నాకు అందుబాటులో ఉంటాడని ఏమిటి గ్యారంటీ? ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోవచ్చు, రేపు వెళ్ళిపోతే నేను చాలా కోల్పోతాను. కాబట్టి వారు ఉండగానే దీపం ఉండగెళ్ళి చక్క పెట్టుకోవాలనే మాట తగ్గట్టుగా వారు వెళ్ళిపోతారేమో అని ఇవాళే నేను ఆయన దగ్గర తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా అలాగే తెలుసుకునేవాడిని. ఆ విధంగా తెలుసుకోవడంలో తమిళం అనేది బాగా వచ్చని చెప్పలేను, పర్వాలేదు. తెలుగు ఎలా మాట్లాడతారో తమిళ అలాగే మాట్లాడతారు మీరు. అంటే మీరు పళనిస్వామి అన్న పేరుకి ఫస్ట్ తమిళీలు అనుకున్నాను. చూస్తే అచ్చమైన బత్తులతో సహా పలుకుతున్నారు. తమిళ అయి ఉండదు, తెలుగు వాళ్ళే అనుకున్నాను. కానీ తీరా చూస్తే తమిళ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అది మురుగర్ దయ్య అంతే. వారి అనుగ్రహం లేని ఏది జరగదమ్మా. భగవంతుడి కృప ఉండాలి. ఆ భగవంతుడి కృప ప్రజాదరణ రూపంలో వస్తుంది. ఆదరణ లేకపోతే ఏది రాణింపు ఉండదండి కదంటారు. ఆదరణ అనేది ఉంటేనే రాణింపు. ఆ రాణింపు నా అభిమానుల రూపంలో వచ్చింది. నేను యథార్థమండి, ముఖస్థుతి మాత్రం కాదు. ఈరోజు నేను తిరిగి మళ్ళీ ఈ స్థితిలో ఇక్కడ కూర్చున్నానంటే దానికి పూర్తి కారణం నా అభిమానులు, నా గురుదేవుల యొక్క దీవెన, నా కులదైవం అనుగ్రహం. అది నా అభిమానులు ఈ విధంగా నన్ను కూర్చోబెట్టి, మా పిల్లవాడి యొక్క ప్రోత్సాహం ఈ విధంగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టాను గల కారణం. మా పిల్లవాడి ప్రోత్సాహం వాడే, లేకపోతే నాకు ఈ బతుకు లేదు నాకు. అది ఇదంతా వాడిదే. లేకపోతే నేను ఎవరో పళనిస్వామి ఎవడో తెలియదు. సున్నా. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నేను పళనిస్వామి అనేటటువంటి మన్నను పొందానంటే మీకు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందంటే ముందుంది మీకు ఇంకా బోల్డన్ని అవకాశాలు, మీరు ఎప్పుడూ చూడనంత గౌరవ మర్యాదలు, సిరి సంపదలు మీకు అన్నీ వస్తాయి సార్. రాసి పెట్టుకోండి రోజు. తప్పకుండా. ఆ రోజు అందరూ చెప్పింది కరెక్టేనా మరి? ఖచ్చితంగా అంటాను. ఇదే చాలాలో చేతాను. మీకు మర్చిపోయినా గుర్తుందా మీకు ఆ రోజున మనం అని చెప్తాను.